Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో అయినా సరే ప్రతి స్టూడెంట్కి ఒక అవేర్నెస్, ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ, అది ఎలా ప్రిపేర్ కావాలి, ప్రతి టెక్నికల్కి సంబంధించిన విషయాలని మన సాయి మేధా స్టూడెంట్స్తో పాటు తెలుగు విద్యార్థులందరికీ ఇవి తెలియాలని చెప్పడంలో మన సాయి మేధా కోచింగ్ సెంటర్ ముందంజలో ఉంటుంది. స్టూడెంట్స్, మనందరికీ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్లో ఆర్ఆర్బి వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ వచ్చేస్తుంది. మొట్టమొదటిగా ఏఎల్పి ఇచ్చింది, తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇచ్చేసింది, తర్వాత జూనియర్ ఇంజనీర్ ఇచ్చేసింది, తర్వాత పారామెడికల్ వచ్చేసింది, తర్వాత ఎన్టీపీసీ కూడా వస్తుంది. దీంట్లో మన స్టూడెంట్స్ ఎక్కువగా రాసేవి ఇక్కడ జూనియర్ ఇంజనీర్ చాలా ఎక్కువ మంది కాంపిటీషన్ ఉంటారు. ఎందుకంటే దీనికి శాలరీ కూడా లెవెల్ 6 ఉంటుంది, చాలా మంచి శాలరీ ఉంటుంది. కాబట్టి దీనికి ఎలిజిబిలిటీ డిప్లొమా అయినప్పటికీ బీటెక్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది పోటీ పడుతుంటారు. ఇక్కడ ఆల్మోస్ట్ డిప్లొమా చదువుకున్న ప్రతి స్టూడెంట్స్ అంటే ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ ఇలా ప్రతి బ్రాంచ్ వాళ్ళకి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉండటంతో దీనికి చాలా కాంపిటీషన్ ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చింది. చాలా అప్లికేషన్స్, దాదాపు 25 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్టు ఒక అనధికార విశ్లేషణ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఒక బిగ్ రిమైండర్ చెప్తూ, మరి కొంతమంది స్టూడెంట్స్ ఎడిటింగ్ ఆప్షన్ కూడా మర్చిపోతుంటారు, చిన్న చిన్న మిస్టేక్ చేసి అనవసరంగా లాస్ అవుతుంటారన్న ఉద్దేశంతో ఈ 2 విషయాలు చెప్తూ టైర్ 1, టైర్ 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్లో టైర్ 1 నుంచి మాత్రమే మనకి టైర్ 2కి 1:15లో తీసుకుంటాడు. కాబట్టి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నేను ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను. ఒక 10 మినిట్స్లో మీకు క్లుప్తంగా చెప్తాను. చూడండి స్టూడెంట్స్. సో ఇది నోటిఫికేషన్ నెంబర్ 3 ఆర్ఆర్బి జేఈ. సో ఇక్కడ మనకు ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి 30th జూలై 2024 నుంచి ప్రారంభమయ్యాయి. ఈరోజే లాస్ట్ డేట్ 29th ఆగస్ట్ 2024 11:59 మిడ్ నైట్ వరకు మీరు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్, డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళు, అదేవిధంగా బీటెక్ చేసిన వాళ్ళు అంటే ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ చేసిన వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, దీని అందరికీ ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఈరోజే లాస్ట్ డేట్. మరి ఈ జూనియర్ ఇంజనీర్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 7,934 పోస్టులు ఇచ్చాడు. ఇవి అన్ని ఆర్ఆర్బి జోన్స్ కలుపుకొని. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనము కేవలము ఒక ఆర్ఆర్బి జోన్కు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్. అందుకే మీరు చూసుకోండి, మీ జోన్లో ఏ జోన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయో చూసుకోండి. అదేవిధంగా సికింద్రాబాద్ జోన్ చూసుకోండి, అదేవిధంగా చుట్టుపక్కల రైల్వే జోన్ చూసుకొని మనము ఒకే జోన్ని సెలెక్ట్ చేసుకోవాలి స్టూడెంట్స్. ప్లస్ అది ఫస్ట్ పాయింట్ ఏంటి, లాస్ట్ డేట్ ఈరోజు అప్లై చేసుకోవడానికి. అదేవిధంగా మాడిఫికేషన్ చేసుకోవడానికి కొంతమంది స్పెల్లింగ్ మిస్టేక్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మంత్, కొన్ని చిన్న చిన్న మిస్టేక్ చేస్తారు. వాళ్ళ కోసం కూడా ఇక్కడే చెప్పేశాడు, అది కూడా రేపే ప్రారంభమవుతుంది. 30th ఆగస్ట్ 2024 నుంచి 8th సెప్టెంబర్ 2024 లోపు మీరు మాడిఫై చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో ఇంకా ఎవరైతే అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోవడానికి ఈరోజే లాస్ట్ డేట్. అదేవిధంగా అప్లై చేసుకున్న వాళ్ళు ఏదైనా మైనర్ మిస్టేక్స్ చేసుకున్నా, ఎడిట్ ఆప్షన్ చేసుకున్నా కూడా ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు 30th ఆగస్ట్ 2024 నుంచి 8th సెప్టెంబర్ 2024 వరకు. ఇక అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కోసం మనం ఇక్కడ ఒకసారి టైర్ 1 సిలబస్ని చూద్దాం. టైర్ 1 సిలబస్ని చూద్దాం. ఇక్కడ టైర్ 1 నుంచి షార్ట్ లిస్ట్ చేస్తారు టైర్ 2కి. సో స్టూడెంట్స్, ఇక్కడ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ షెల్ కంప్రైజ్ ద ఫాలోయింగ్ స్టేజెస్ అన్నాడు. ఫస్ట్ స్టేజ్లో ఎగ్జామ్ ఉంటుంది. ఆ స్టేజ్ 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్టేజ్ 2కి వెళ్తారు. ఆ స్టేజ్ 2 నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్, అక్కడ నుంచి మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్తారు. సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో మనకి ఏంటంటే 90 మినిట్స్ అంటే 1.5 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ టైర్ 1 వచ్చేసి కంప్లీట్ నాన్ టెక్నికల్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, ఈ 4 పార్ట్స్ ఉంటాయి. మరి మ్యాథమెటిక్స్ సిలబస్ ఇక్కడ ఇచ్చారు, డీటెయిల్గా చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. సైన్స్ కూడా మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, అప్ టు 10th క్లాస్ సిలబస్ వరకు అని క్లియర్గా మెన్షన్ చేశారు స్టూడెంట్స్.
మరి మ్యాథ్స్లో 30 క్వశ్చన్స్ ఇస్తారు, 30 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో 25 క్వశ్చన్, 25 మార్క్స్. జనరల్ అవేర్నెస్లో 15 క్వశ్చన్స్ ఇస్తారు, 15 మార్క్స్. జనరల్ సైన్స్లో 30 క్వశ్చన్స్ ఇస్తారు, 30 మార్క్స్. టోటల్గా మనకు 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. కాకపోతే టైం ఇక్కడ 90 మినిట్స్ మాత్రమే. అంటే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళకే చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్పారంటే స్టూడెంట్స్ 40% మార్క్స్ అన్రిజర్వ్డ్ వరకు రావాలి, అంటే 40 మార్కులు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ ఎస్సీ వాళ్ళకి 30 మార్క్స్ రావాలి, ఎస్టీ వాళ్ళకి 25 మార్క్స్ రావాలి. అప్పుడు మీరు క్వాలిఫై అయినట్టు. దాని తర్వాత మీరు ఏ జోన్కి అప్లై చేసుకున్నారో ఆ జోన్లో మీకున్న పోస్టులకి 1:15 పద్ధతిలో మీకు ఇక్కడ ఆఫ్టర్ CBT 1 నార్మలైజేషన్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని స్టేజ్ 2కి పిలుస్తారు. అక్కడ కూడా మీకు స్టేజ్ 2లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ మనకు టెక్నికల్ సంబంధించిన పేపర్ 100 మార్క్స్ ఉంటుంది స్టూడెంట్స్. సో చాలా క్రూషియల్. ఇక్కడ నేను స్టేజ్ 1 గురించే మాట్లాడుతున్నాను. సో స్టూడెంట్స్ ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన 3 పాయింట్స్ చెప్తున్నాను. ఈరోజే లాస్ట్ డేట్. ఈరోజు ఇంకా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఈరోజు నైట్ 11:59కి క్లోజ్ అయిపోతుంది. రేపటి నుంచి అంటే 30th ఆగస్ట్ నుంచి 8th సెప్టెంబర్ వరకు మీరు మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక సక్సెస్ఫుల్గా అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు టైర్ 1 ప్రిపరేషన్ని చేసుకోండి స్టూడెంట్స్. ఇది ఆర్ఆర్బి జేఈకి సంబంధించిన మనకు ఒక అప్డేట్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ అదేవిధంగా మనందరికీ తెలుసు తెలంగాణ జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు అక్టోబర్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది. అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించినవి. అదేవిధంగా ఒక 2-3 డేస్ నుంచి మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా 3035 పోస్టులు ఆర్టీసీలు అంటున్నారు. ఇలా స్టేట్ గవర్నమెంట్ జాబ్ సంబంధించి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించిన ప్రతి టెక్నికల్ జాబ్స్ గురించి మనం ఇక్కడ ప్రతి స్టూడెంట్కి క్లియర్గా ఒక అవేర్నెస్ చెప్తున్నాం. అదేవిధంగా ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. సాయిమేధ ఈసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ అనేది ఒక ప్యూర్ టెక్నికల్ సంబంధించిన హబ్. అంటే ఇక్కడ ITI నుంచి మొదలుకొని బీటెక్ వరకు ప్రతి సబ్జెక్ట్ పైన, ప్రతి ఎగ్జామ్స్ పైన, ప్రతి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్స్ పైన మీకు ఒక మంచి అవేర్నెస్ ఇస్తాం. అదేవిధంగా JLM, అసిస్టెంట్ ఇంజనీర్, AEEకి సంబంధించినటువంటి కోచింగ్స్ కూడా మనం ఇక్కడ నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అని మీ అందరికీ తెలుసు. సో ఆల్రెడీ ఆఫ్లైన్ బ్యాచెస్, ఆన్లైన్ బ్యాచెస్ అనేవి రన్ అవుతున్నాయి స్టూడెంట్స్. మళ్ళీ నేను ఇంకొక కొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ స్టూడెంట్స్.